ఈ వీడియో ఏదైతే ఉందో మెయిన్గా నేను యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం చెప్తున్నా. ఏంటంటే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది ఎలక్షన్ మన సర్పంచ్కి సంబంధించి. సో ఎవరైతే రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు ఇది ఒక ఫస్ట్ స్టెప్ కాబోతుంది. యువత ఎవరైతే మీ గ్రామాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నారో, పాలిటిక్స్లోకి రావాలని అనుకుంటున్నారో ఫస్ట్ మీరు వెళ్ళి నామినేషన్ వేసేయండి. ఫస్ట్ అయితే మీరు నామినేషన్ వేయండి, తర్వాత ముచ్చట తర్వాత ఏదైతే అదైంది. కానీ ఫస్ట్ అయితే మీరు నామినేషన్ వేసేసి మీ గ్రామాలలో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏదైనా కూడా జనాల ముందుకు తీసుకుపోయి గెలవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఈ అవకాశం ఎవరికి కూడా రాదు. జనరల్గా మీరు ఎమ్మెల్యే కావాలన్నా, కార్పొరేటర్ కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా అదంతా కూడా కాని పని. దానికి పైసలు ఉండాలి, చాలా నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సర్పంచ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో కొన్ని వేలల్లో ఉన్నాయి. సో చాలా మంది యువతకు కూడా అవకాశం వచ్చేది. సో అందుకే ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోకండి. ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే గురువారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. నేటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అంటే మనకు 29th వరకు కూడా టైం ఉన్నది. అందుకే అంటున్నా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 10:30 నుంచి వెళ్ళి 5 o'clock వరకు ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో అప్పుడు పోయి నామినేషన్లు వేయండి. ఇంకొకటి, మరి నామినేషన్లు వేసినాక ఇంట్రెస్టెడ్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి కూడా 3rd ఏదైతే ఉందో అప్పటిదాకా కూడా టైం ఇచ్చిండ్రు. 189 మండలాలు, 37,440 వార్డులు, 4,236 గ్రామాలలో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించిండ్రు. మరి దీనికి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పగించిండ్రు. అభ్యర్థులు 1,000 రూపాయలు, ఇతరులైతే 2,000 డిపాజిట్ చేయాలని సూచించారు. వార్డు మెంబర్లకు పోటీ చేసే అభ్యర్థులలో ఎస్సీ ఎస్టీలకు 250 రూపాయలు, ఇతరులు అయితే 500 చెల్లించాలని ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 555 పంచాయతీలు, 4,952 వార్డు స్థానాలు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ కొనసాగుతోంది. వరంగల్ 91 పంచాయతీలు, 800 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. హన్మకొండ జిల్లా 69 పంచాయతీలు, 658 వార్డు స్థానాలు, మహబూబాబాద్ జిల్లాలో 155 పంచాయతీలు, 1,338 వార్డు స్థానాలు, జనగామ జిల్లా 110 పంచాయతీలు, 1,024 వార్డు స్థానాలు, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో 82 పంచాయతీలు, 712 వార్డు స్థానాలు, ములుగు జిల్లాలో 48 పంచాయతీలు, 420 వార్డు స్థానాలు గాను ఎన్నికలు జరగనున్నాయి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదంతా కూడా ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. కానీ ఇదంతా కాదండి, మెయిన్ థింగ్ ఏంటంటే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే పాలిటిక్స్లోకి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం. వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి ఫస్ట్ అయితే నామినేషన్ వేయండి అనే నేనైతే చెప్తున్నా. మిగతా అంతా తర్వాత ఏదైతే అట్లా అవుతుంది. కానీ ఫస్ట్ అయితే మీరు పోయి నామినేషన్ వేయండి. ఒక ఫస్ట్ స్టెప్ మీరు వేసినట్టు అవుతుంది. ఏది ఉన్నా కూడా మిమ్మల్ని నడిపించుకుంటూ పోయేటోళ్ళు కూడా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సో ఈ అవకాశాన్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకండి.